అలానే మిసేశ్వరం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు జాతీయ బ్యాంకుల్లో వాటాన్ని అమ్మేసేటువంటి దానికి సిద్ధమవుతోంది. ఆ మేరకు అఫీషియల్గా నిర్ణయం తీసుకున్నారు. ఇది మీకు ఎలా తెలుసు అని చెప్పి అడగచ్చు. ఇంతకు ముందు కూడా నేను బ్యాంకుల వేలం అని చెప్పి ఒక వీడియో చేసినప్పుడు మీకే తెలుస్తాయా అన్ని విషయాలు అని చెప్పి కొంతమంది నన్ను కామెంట్స్ రూపంలో అడగడం జరిగింది. కొంతమంది ఫోన్లు కూడా చేశారు. కానీ ఇది వాస్తవము అనేది మీరు రిఫర్ చేసుకోవచ్చు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, ఆర్బీఐ, నీతి ఆయోగ్ ఈ రిపోర్ట్స్ని మీరు చూడండి. చూస్తే బ్యాంకుల్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారా లేదా, ఆ ప్రక్రియకి శ్రీకారం చుట్టారా లేదా అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. నాకున్నటువంటి ఇన్ఫర్మేషను నేను రిఫర్ చేసిన దాని ప్రకారం ఐడిబిఐ బ్యాంకు, ఈ బ్యాంకులో దాదాపు 60% ప్రభుత్వ అంటే కేంద్ర ప్రభుత్వం, అలాగే ఎల్ఐసి మొత్తం వాటా 60%ని ప్రైవేట్కి విక్రయిస్తుంది. ఇది విదేశీ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. విదేశీ కార్పొరేట్ సంస్థలు ఈ 60%ని కొనుగోలు చేస్తూ ఉన్నాయి. సెప్టెంబర్లో కంప్లీట్గా ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటు పరం కాబోతూ ఉంది. లాస్ట్కి మేనేజ్మెంట్తో సహా ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళబోతుంది. ఇది కావాలంటే మీరు రిఫర్ చేసుకోవచ్చు. నాకున్నటువంటి రకరకాల సోర్స్ ద్వారా నేను ఇంటర్నెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లా రకరకాల మార్గాల ద్వారా నేను అన్వేషించి అధ్యయనం చేసిన తర్వాతనే నేను మీకు ఇది తెలియజేస్తున్నాను. ఇక సెంట్రల్ బ్యాంకులో ఉన్నటువంటి వాటాలో 8% ఇప్పటికే అమ్మివేశారు. మేలో ఇది అమ్మేశారు సెంట్రల్ బ్యాంకులో. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దీంట్లో కూడా వాటాల్ని విక్రయించినట్టు మీకు రకరకాల సోర్స్ ద్వారా సమాచారం అందుతుంది. మీరు కూడా అన్వేషిస్తే. సో రాబోయేటువంటి రోజుల్లో మిగతా బ్యాంకుల పరిస్థితి ఏంటి, మిగతా ప్రభుత్వ రంగ సంస్థల పరిస్థితి ఏంటి అనే దాని మీద నీతి ఆయోగ్ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసింది. అదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు. నీతి ఆయోగ్ ఏం చెప్పింది, బ్యాంకుల్ని ప్రైవేటైజేషన్ చేయమంది. బ్యాంకుల్లో వాటాల్ని అమ్మడం ద్వారా లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను అమ్మడం ద్వారా ఈ ఏడాది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 80,000 కోట్ల రూపాయలని సేకరించాలనేటువంటి టార్గెట్ని చెప్పింది. ఆ టార్గెట్ని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. సో ఈ ఏడాది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 80,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను ఉపసంహరించుకోవడం ద్వారా, బ్యాంకుల్లో వాటాలను ఉపసంహరించుకోవడం ద్వారా సేకరించాలి అనుకుంటుంది. దీన్ని వాటాల ఉపసంహరణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. బ్యాంక్ ఎంప్లాయీస్ ఏమంటున్నారంటే దీన్ని ప్రైవేటైజేషన్ చేసేటువంటి దానికి తొలి స్టెప్ అని చెప్పి అంటూ ఉన్నారు. దీంట్లో 2 రకాలు. ఒకటి ఆఫర్ ఫర్ సేల్, 2 స్ట్రాటజిక్ సేల్. ఆఫర్ ఫర్ సేల్ అంటేనేమో వాటాల్ని కొంత మేరకు వాటాలను అమ్మేయటం, మేనేజ్మెంట్ ఏమో గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది, ఆర్బీఐ అండర్లోనే ఉంటుంది. స్ట్రాటజిక్ సేల్ అంటేనేమో టోటల్గా ఉన్నటువంటి వాటాల్ని పూర్తిగా అమ్మడం ద్వారా మేనేజ్మెంట్ హక్కులను కూడా ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడం. ఆ జాబితాలో ఐడిబిఐ ఉంది. ఇక నీతి ఆయోగ్ లిస్టులో నెక్స్ట్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. నీతి ఆయోగ్ లిస్టులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంప్లీట్గా మేనేజ్మెంట్ ప్రైవేట్ది రాబోతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఈ 2 బ్యాంకుల్ని ఈ ఏడాదే ఆ వాటాలను కంప్లీట్గా అమ్ముకోవడంతో పాటు మేనేజ్మెంట్ని కూడా ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే మీరు చూస్తే ఇప్పటికే ఇతర దేశాలకు సంబంధించినటువంటి కార్పొరేట్ కంపెనీలు ఈ వాటాలను కొనుగోలు చేయడం ద్వారా బ్యాంకుల్ని తమ ఆధీనంలో తీసుకోవడానికి, తన మేనేజ్మెంట్లో తీసుకోవడానికి సిద్ధపడుతుంది. ఆ కంపెనీలు ఏమి ఉన్నాయంటే ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ఇదొకటి, ఎమిరేట్స్ ఎన్బిడి ఈ 2 సంస్థలు ఈ బ్యాంకుల్ని కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఐడిబిఐకి సంబంధించినటువంటి 60% ఉన్నటువంటి వాటాని కరెక్ట్గా చెప్పాలంటే ఎంత వాటా ఉంది ఇది ఐడిబిఐకి సంబంధించి 60.72% ఉన్నటువంటి వాటాల్ని ఎల్ఐసి కేంద్ర ప్రభుత్వం
అమ్మేస్తుంది. సో కాబట్టి ఇతర దేశాలకు సంబంధించినటువంటి కార్పొరేట్ కంపెనీలు వచ్చి కొనుగోలు చేస్తున్నాయి. మరి అప్పుడు డిపాజిట్ల పరిస్థితి ఏంది? డిపాజిట్దారులు ఈ ప్రైవేట్ బ్యాంకుల్ని, ప్రైవేట్ మేనేజ్మెంట్స్ని ఎలా నమ్మాలి అనేటువంటి ఒక సందిగ్ధం వస్తుంది. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఏం చెప్తుందంటే, ఇప్పుడున్నటువంటి డిపాజిట్ల మీద 5 లక్షల బీమా ఉంది, కాబట్టి మీకు ఎలాంటి డోకా లేదు, ఆర్బీఐ నామ్స్ని పాటిస్తూనే ఉంటాయి అని చెప్పి చెప్తుంది. ఒక్కసారి ప్రైవేట్ మేనేజ్మెంట్కి వెళ్ళిన తర్వాత బ్యాంకులు అప్పుడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి నామ్స్ని పాటిస్తాయా? ఇప్పుడే గవర్నమెంట్ ఆధీనంలో ఉంటేనే సక్రమంగా ప్రైవేట్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి ఐసిఐసిఐ బ్యాంక్ కానీ లేదంటే హెచ్డిఎఫ్సి కానీ ఇవన్నీ కూడా ఎలా వ్యవహరిస్తున్నాయి, ఎలాంటి సర్వీసులు అందిస్తున్నాయి అనేది మనం చూస్తున్నాం. ఇవాళ ప్రభుత్వ బ్యాంకులు, ఎస్బీఐ కానీ ఈ బ్యాంకులు అందిస్తున్నటువంటి సేవలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతలు అనుసరిస్తాయి. అవి ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు వాటన్నిటిని మానిటరింగ్ చేస్తాయి. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా జాతీయ బ్యాంకులు నడుస్తాయి. ఒకసారి ప్రైవేటైజేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రభుత్వాలు చెప్పేటువంటి లేదా ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే లేదు అని చెప్పి చాలా క్లియర్గా ఎవరికైనా అర్థమవుతుంది. మరి ఆర్బీఐ ఒప్పుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది, నీతి ఆయోగ్ చెప్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేట్ కావడం అనివార్యం. ప్రభుత్వ రంగ సంస్థలను కూడా విడతల వారీగా అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆ మేరకు జాబితాను కూడా తయారు చేశారు. చాలా పెద్ద జాబితా ఉంది ప్రభుత్వ రంగ సంస్థల్ని. ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత. బ్యాంకులు మోసం చేస్తున్నాయి ప్రజలను అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు జాతీయం చేసింది బ్యాంకుల్ని. అంటే ప్రభుత్వ ఆధీనంలో తీసుకుంది, జాతీయం చేసింది. మరి ఇప్పుడేం జరుగుతుంది? పూర్తి రివర్స్ జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను ఉపసంహరించుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్నటువంటి బ్యాంకుల్ని వాటాలని అమ్మేసేసి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తుంది. ఈ ఏడాది 80,000 కోట్లు టార్గెట్గా పెట్టుకున్నారు. మరి ఇంత టార్గెట్ ఎందుకు పెట్టుకున్నారు? 80,000 కోట్లు. ప్రస్తుతం 300 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది భారత ప్రభుత్వం. దాంట్లో 200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అప్పులు ఉన్నాయి. మరి వీటిని తీర్చాలని అంటే ఈ పని చేయాల్సిందే. ప్రపంచ బ్యాంకుకి కట్టాలి కదా, ప్రపంచ బ్యాంకుకి కట్టకపోతే ఒప్పుకోరు కదా. మరి ఇప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకొచ్చే ప్రభుత్వాలు నడుపుతూ ఉన్నాయి. జీతాలకి, పెన్షన్లకి, బత్యాలకి తీసుకొచ్చినట్టు అప్పుకి వడ్డీ కట్టడానికి మాత్రమే సరిపోతున్నాయి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ. ఆ కారణం చేత ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల్ని, ప్రభుత్వ బ్యాంకుల్ని ఒక రకంగా విక్రయిస్తున్నాయి, వేలం వేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి చెప్పొచ్చు. నీతి ఆయోగ్ సూచనలు కనుక పరిగణలోకి తీసుకుంటే. ఇలాంటి పరిణామం ఎందుకు దాపురించింది? ప్రభుత్వంలో ఉండేటువంటి ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, ఆ సిస్టంలో ఉండేటువంటి కొంతమంది అవినీతి పరులు కారణంగా ఇలాంటి పరిస్థితి వచ్చింది. నేను చాలా కాలం నుంచి మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నా, మీరు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు, నన్ను విమర్శిస్తున్నారు. అయినప్పటికీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక బాధ్యతతో ఉన్న జర్నలిస్ట్గా ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసు. నాకు ఎంతో కొంత 30 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నాను కాబట్టి నాకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ముందు ఏం జరగబోతుంది అనేది చెప్తున్నా. అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు, అవినీతి పరులైనటువంటి పొలిటీషియన్స్ తోటి కలిసి దేశాన్ని, రాష్ట్రాలని అప్పుల పాలు చేశారు. ఇవాళ సంక్షోభంలో ఉన్నారు, సంక్షోభంలో దేశాన్ని తీసుకెళ్లారు. ఆ కారణం చేతనే ఇప్పుడు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో సెక్రటేరియట్ని గత ప్రభుత్వం తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చింది. ఎందుకు పెట్టారని అంటే, ఏం తాకట్టు పెట్టుకునే తప్పేంది అని చెప్పి అన్నారు. సో ఇలాంటి పరిస్థితి దేశంలో కూడా రాబోతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీనికి కారణం కర్త, కర్మ, క్రియ అవినీతి పరులైనటువంటి కొంతమంది ఉద్యోగులు, ఎగ్జిక్యూటివ్ సిస్టంలో ఉండేటువంటి కొంతమంది ఉద్యోగులు, దగాకోర్లు. వీళ్ళ కారణంగా దేశాలు, రాష్ట్రాలు సంక్షోభంలో కూలిపోతున్నాయి. రాబోయే రోజుల్లో సివిల్ వార్ వచ్చినా ఆశ్చర్యపోసలేదని నేను చెప్పడం కాదు, ఆర్థికవేత్తలు చెప్తున్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులు, అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనసు మార్చుకొని ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాలని సక్రమ మార్గంలో పెట్టాలనేటువంటి ఆలోచన చేయకపోతే
మీ వరకు కూడా వస్తుంది, మీ వరకు కూడా వస్తుంది. మీరు రోడ్డును పడాల్సి వస్తుంది, మీరు కరువు కూరలో చిక్కుకోవాల్సి వస్తుంది, సంక్షోభంలో మీరు కూడా ఖచ్చితంగా బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి రిపోర్టు మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రభుత్వం బ్యాంకుల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని, వాటాల్ని ఉపసంహరించుకుంటుందంటే అమ్మడానికి సిద్ధపడుతుంది. నీతి ఆయోగ్ కూడా దానికి సై అంది. కాబట్టి మీరు దీని మీద మీరు సీరియస్గా ఆలోచించాలి. కనీసం ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మీరు ఏం చేయాలనో అది నిజాయితీగా చేస్తూ అలవాటు చేసుకోవాలి. లేదంటే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అప్పుల ఊబిలోకి మిమ్మల్ని దించుతాయి. మీకు జీతాలు కూడా ఉండవు, బచ్చాలు ఉండవు, రిటైర్మెంట్ పెన్షన్లు ఉండవు, ఏమీ ఉండవు రాబోయే రోజుల్లో. ఇది తథ్యం. శ్రీలంకను చూపిస్తున్నారు అందరూ. శ్రీలంక పరిస్థితి రాబోతుందని చెప్పి ఇప్పుడు ఈ వాటాల ఉపసంహరణ అని వాళ్ళు అంటున్నారు నైస్గా. నేనేమంటానంటే వాటాలు కాదు, మొత్తం ప్రభుత్వ సంస్థల్ని విడతల వారీగా ముక్కలు ముక్కలుగా వేలమేయబోతున్నారు అనేది నీతి ఆయోగ్ రిపోర్టు, నీతి ఆయోగ్ సూచనలు, ఆర్బీఐ గైడ్లైన్స్, ఆర్థిక శాఖ మంత్రి చెప్తున్నటువంటి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. సో మీకేం అర్థమవుతుంది దీంట్లో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.